Hi everyone, welcome to our channels. Today's video is ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్ 60 మార్క్స్ స్ట్రాటజీ విత్ ఇన్ 1 డే. ఓకేనా, అంటే 1 డేలో మనం ఫిజిక్స్లో స్కోర్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి, చూద్దాం. అయితే 1 డేలో చూసుకుంటే చాలా, అంటే ఫిజిక్స్లో కూడా మనకు 4 మార్క్స్ అండ్ 8 మార్క్స్ క్వశ్చన్స్ గెట్ చేసిన వస్తూ ఉంటాయి. అయితే 2 మార్క్స్లో మనం ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో 10 ఉంటాయి కదండి, 10కి ఒక 8 వరకు ఈజీగా, అంటే ఎవ్రీ ఇయర్ ప్రిపేర్ అయినవి, మీకు మీ కాలేజీలో చెప్పినవి, నేను ఇచ్చే ఇంపార్టెంట్ బుక్లెట్లే కూడా అవే 2 మార్క్స్ ప్రిపేర్ అవుతాడు. మన యాప్లో కూడా మీకు 40 ప్లస్ జస్ట్ ఫర్ ఫాస్ట్ మెటీరియల్ అంటే 40 ప్లస్ 50 ప్లస్ మెటీరియల్ పెడుతున్నాగా, అది చదివినా కూడా 2 మార్క్స్ 8 చేయొచ్చు, 4 మార్క్స్ అన్ని రాయొచ్చు, 8 మార్క్స్ క్వశ్చన్స్ అన్ని రాయొచ్చు. అయితే 2 మార్క్స్లో రిమైనింగ్ 2 అనేది ఏంటంటే కొద్దిగా గేజ్ చేయం మనం, అప్పుడప్పుడు ఇది రాదులే వదిలేస్తాం, ఇది రాదు, అవసరం లేదులే మా సార్ రావద్దు అన్నాడు అంటే అలాంటివి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఫిజిక్స్లో. ఓకేనా, కానీ 8, 4 మాత్రం అన్ని గెజ్ చేసిన క్వశ్చన్సే వస్తాయి. ఓకే, ఇందులో ఏంటి మనకు మ్యాథ్స్లో ఫిజిక్స్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఏంటి 21 మార్క్స్ వస్తే పాస్ అయిపోతాం, పెద్ద టెన్షన్ ఏమి ఉండదు, ఈజీగా తెచ్చుకోవచ్చు కూడా. కాకపోతే చాలామంది ఏం చేస్తారంటే లాంగ్ ఆన్సర్ ప్రిపేర్ అవుతారు, లాంగ్ ఆన్సర్కి వచ్చే ప్రాబ్లమ్స్ స్కిప్ చేస్తూ ఉంటారు. ఆ ప్రాబ్లమ్స్ మీద కొద్దిగా కాన్సన్ట్రేషన్ చేస్తే లాంగ్ ఆన్సర్ 60కి రావాల్సిన 60 మార్క్స్ వచ్చేస్తాయి, అందులో ఇబ్బంది ఏమీ ఉండదు. నెక్స్ట్గా మనం ఇంకా మన ఛానల్లో వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళైనా, సబ్స్క్రైబ్ చేయకుండా చూసే వాళ్ళైనా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా, మీరు లైక్ చేస్తే ఇంకెక్కువ మందికి రీచ్ అవుతూ ఉంటుంది. ఓకేనా, మీకు ఇప్పుడు చెప్పే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ కూడా మన యాప్లో ఇంపార్టెంట్ బుక్లెట్లో ఉంటాయి. ఎట్ ఏ టైం అక్కడ సొల్యూషన్స్ ఉన్న మెటీరియల్ కూడా ఉంటుంది. ఓకే, అక్కడ సొల్యూషన్స్ ఉన్న మెటీరియల్ కూడా ఉంటుంది, అంటే 2-3 టైప్స్ మెటీరియల్స్ ఉంటాయి ప్రిపేర్ చేసినవి. అందులో మీకు ఏది కన్వీనియంట్గా, ఏది ఈజీగా ఆన్సర్స్ ఉన్నాయి అది మీరు బాగా ప్రిపేర్ కండి, మీకు బెటర్ స్కోర్ వస్తుంది. ఓకేనా, ఫస్ట్ ఇయర్ కాబట్టి మనకు ఇంప్రూవ్మెంట్ ఉంటుంది కదా, ఫస్ట్ మనకు పాస్ కావడం టార్గెట్. అది పాస్ అయ్యాక ఎలాగో మనకు ఇంప్రూవ్మెంట్స్కి 2 మంత్స్ టైం దొరుకుతుంది, అంటే ఈ ఎగ్జామ్స్ అయిపోయిన దగ్గర నుంచి అప్పుడు మీరు ఇంకా బెటర్ స్కోర్ అంటే ఇంక్రీజ్ చేసుకోవచ్చు మనకు వచ్చే మార్క్స్ను. సో ఈ వీడియో అప్లోడ్ చేయడం కొద్దిగా లేట్ అవుతుంది అనుకుంటా, అందుకని ఏం చేస్తున్నా అంటే ప్రతి వీడియో మనం 6 PM నుంచి స్టార్ట్ చేసేవాళ్ళం, దీన్ని మాత్రం మనం 7 నుంచి స్టార్ట్ చేస్తాం. నేను టైం టేబుల్ స్టార్ట్ చేస్తున్నా, బట్ మీరు ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఉంటే, అంటే మాకు వచ్చు మేము ఆల్రెడీ ప్రిపేర్ అయినాం, ఆ టైం బిఫోర్ చదివామంటే మీకు తర్వాత టైంలో 1 అవర్ రెడ్యూస్ చేసుకుంటూ రండి, అది మీకు టైం టేబుల్లో బాగా యూజ్ అవుతుంది. ఓకే, మన ఛానల్కి ఆల్టర్నేటివ్గా ఉన్న యాప్ ఏంటిదండి, నవీన్ రెడ్డి మ్యాథ్స్. ఓకేనా, నవీన్ రెడ్డి మ్యాథ్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సో యాప్ రిజిస్టర్ అయ్యి యూజ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, అంటే యాప్లో ఒకసారి కొందరికి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు, అవన్నీ వస్తే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి, ఇన్స్టాగ్రామ్ ఐడి నవీన్ రెడ్డి అండ్ రెడ్డి. అందులో మీకు ఏమైనా అలాంటి డౌట్స్ ఉంటే నేను అందులో సాల్వ్ చేస్తాను, ప్రాబ్లం ఉండదు మీకు. అంటే యూజ్ చేసుకోవడానికి ఇబ్బంది అయినా కూడా కొంతమంది కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వస్తాయి అప్పుడు. ఓకేనా, టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కానీ, టెలిగ్రామ్ గ్రూప్ ఐడి నవీన్ రెడ్డి మ్యాథ్స్. రైట్, ఫస్ట్ మనం లాంగ్ ఆన్సర్ మాట్లాడుకుందాం. లాంగ్ ఆన్సర్కి వస్తే ఫస్ట్ లాంగ్, ఇందులో క్వశ్చన్స్ కూడా ఇంపార్టెంట్ రాసేస్తా. లాంగ్కి వచ్చేస్తే ఫస్ట్ లెసన్ ఏంటి లాంగ్ ఆన్సర్స్కు, ఫస్ట్ లెసన్ వచ్చేసి లాస్ ఆఫ్ మోషన్. లాస్ ఆఫ్ మోషన్. ఓకేనా, ఫస్ట్ లెసన్ ఏంటంటే లాస్ ఆఫ్ మోషన్. వెయిట్, సారీ మై మిస్టేక్. వర్క్ ఎనర్జీ అండ్ పవర్. లాస్ ఆఫ్ మోషన్ 4 మార్క్స్ కదా, వర్క్ ఎనర్జీ అండ్ పవర్. వర్క్ ఎనర్జీ అండ్ పవర్. వర్క్ ఎనర్జీ అండ్ పవర్, ఇది మనకు లాంగ్ ఆన్సర్కి వచ్చేది. వర్క్ ఎనర్జీ అండ్ పవర్ అయితే చూస్తే ఇక్కడ వర్క్ ఎనర్జీ అండ్ పవర్లో ఎక్కువ మనకు లాంగ్ ఆన్సర్స్కి అడిగే క్వశ్చన్లు. ఓకేనా, వర్క్ ఎనర్జీ పవర్లు ఎన్ని వస్తాయి మనకు, ఓన్లీ 18 రాసేస్తాం, 3 లెసన్స్ రాసేస్తా. 3 లెసన్స్ రాసాక మీకు చెప్పేస్తే అయిపోతుంది. వర్క్ ఎనర్జీ పవర్స్లో 8 మార్క్స్ వెయిటేజ్ ఉంది, 8 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. సెకండ్ వన్ వచ్చేసి ఆక్సిలేషన్స్. సెకండ్ వన్ ఈజ్ ఆక్సిలేషన్స్, ఇది కూడా ఏంటండి 8 మార్క్స్ వెయిటేజ్. థర్డ్ వన్ వచ్చేసి థర్మోడైనమిక్స్. థర్డ్ వన్ ఈజ్ ఈక్వల్ టు థర్మోడైనమిక్స్. ఇవి 3 లెసన్స్. అయితే మనకు లాంగ్ ఆన్సర్స్ ఎన్ని వస్తాయి, 3 వస్తే అవుట్ ఆఫ్ 3 మనం అటెంప్ట్ చేయాల్సింది 2. ఓన్లీ 2 అటెంప్ట్ చేస్తే చాలు, ఓన్లీ 2 అటెంప్ట్ చేస్తే చాలు. అవుట్ ఆఫ్
3లో 2 అటెంప్ట్ చేస్తే మనకు 8 మార్క్స్ అన్నీ కవర్ అయినట్లే కదా. అవుట్ ఆఫ్ 8లో మనకు చాలామంది ఏం చేస్తారంటే నేను ఒక 2 లెసన్ చదువుకుంటే ఇంకోటి వచ్చేస్తుంది. అలా కాకుండా మీకు 8 మార్క్స్కి 16కి 16 రావాలి అని మీకు అనిపిస్తే మాత్రం కన్ఫామ్గా మస్ట్ అండ్ షుడ్ రైట్ ద 3 లెసన్స్ అంటే పాస్ అయ్యే వాళ్ళకంటే ఓకే, కానీ 60 రావాలనుకున్నాం రాయండి. ఎందుకంటే దానికి ప్రాబ్లం ఇస్తారు, కొన్నింటికి ప్రాబ్లం ఇవ్వకుండా ఇచ్చాడు అనుకో క్వశ్చన్కి, అది ఓకే 8కి 8 పడతాయి. ప్రాబ్లం ఇచ్చినప్పుడు ఏమైనా మిస్టేక్ పోతే ఏమైంది 6, 7 వస్తాయి. అలా కాకుండా ఉండడానికి ఇవి తీసుకుందాం. ఫస్ట్ నేనైతే మనం టైం టేబుల్ కూడా ఏం చేద్దామంటే, మనం ఫస్ట్ డే బిఫోర్ హాఫ్ డే ఉంటుంది కదా, హాఫ్ డేలో మీరు మ్యాథ్స్ బి రాసి వచ్చారు కానీ కొద్దిగా అంతగా పర్ఫెక్ట్గా ఉండరు. అయితే నేను 7 PM స్టార్ట్ చేస్తున్నాను. ఆల్రెడీ మీరు బిఫోర్ 6కి 5కే స్టార్ట్ చేసిన వాళ్ళైతే అసలు ఇబ్బంది ఏం లేదు, హ్యాపీగా వచ్చేస్తాయి మీకు ఆన్సర్స్ అన్నీ. మనం 7 PM స్టార్ట్ చేయాలి, ఎందుకంటే మన వీడియో కొద్దిగా టైం పడుతుంది, ఆ టైం వరకు వచ్చేస్తుంది కాబట్టి కొద్దిగా టైం తీసుకుంటున్నాను నేను. 7 PMకి చూసుకుంటే మనం థర్మోడైనమిక్స్ ఈ 3 లెసన్స్ ఉన్నాయి. ఈ 3 లెసన్స్లో మ్యాక్సిమం మన క్వశ్చన్స్ వచ్చేసి 1 2 3 4 5 6 7 8 9 10 ఒక 12 క్వశ్చన్స్ కంటే ఎక్కువ రావు. అంటే 12 క్వశ్చన్స్ ప్రిపేర్ అయితే మనకి ఎన్ని వస్తాయి? 12 క్వశ్చన్స్ ప్రిపేర్ అయితే మనకు 16 మార్క్స్ వస్తాయి. 7 PM టు 10 PM వరకు ఇదే ఉంచేసుకోండి, 10 PM వరకు ఓకేనా. 7 PM టు 10 PM ఈ అవర్స్లో చూసుకుంటే ఫస్ట్ ఇందులో లాంగ్ ఆన్సర్స్ ఏమేమి వస్తాయనేది డిస్కషన్ చేద్దాం. ఫస్ట్ వర్క్ ఎనర్జీ అండ్ పవర్. వర్క్ ఎనర్జీ అండ్ పవర్లో స్టేట్ ద లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఇన్ కేస్ ఆఫ్ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ. ఇది ఏ అంటే ఈ క్వశ్చన్ వచ్చిందానికి ఇది. దీనికి వచ్చే ఆల్టర్నేటివ్ ఇంకో క్వశ్చన్ ఏముంటుంది ఎక్కువ, ఏ మెషిన్ గన్ ఫైర్స్ 360 bullets. A machine gun fires 360 bullets per minute. Each bullet travels with a velocity of 600 meters square. If the mass of this bullet is 5 grams. ఇలాంటి క్వశ్చన్ ఒకటి వస్తుంది. ఇందులోనే సెకండ్ క్వశ్చన్కి వస్తే, ఇది ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్కి వద్దాం. సెకండ్ క్వశ్చన్కి వచ్చేవరైతే డెవలప్ the notation of work and kinetic energy and show that it leads to work energy theorem. It leads to work energy theorem. దీనికి ఇది ఏ, దీనికి బి ఏమి వస్తుంది అంటే, ఏ పంప్ రిక్వైర్డ్ టు ఫిల్ 600 kgs ఆఫ్ వాటర్ పర్ మినిట్ ఫ్రమ్ ఏ వెల్ 25 meters డీప్. ఇలా ఈ క్వశ్చన్ అంటే మొత్తం రాయట్లేను, ఇంకా ఉంది క్వశ్చన్ కొద్దిగా, అది చూసుకోండి. నెక్స్ట్ ఇందులో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఇవన్నీ 2 అయిపోయినాయి, ఇంకో క్వశ్చన్ ఉంటుంది ఇందులో, ఓకేనా. కాపీ రైట్. నెక్స్ట్ వన్కి వచ్చేస్తే ఇవన్నీ కూడా మనకు పీడిఎఫ్లో ఉంటాయి విత్ ఆన్సర్స్తో సహా, మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. థర్డ్ వన్ వచ్చేసి వాట్ ఆర్ కొలిజన్స్. Explain the possible types of collisions. Develop the theory of one dimension elastic collision. One dimension of elastic collision. దీనికి ఇది ఏ అనుకుంటే, ఇంకోటి బీకి వచ్చేవరకే, అంటే రావచ్చు రాకపోవచ్చు, బట్ 2 ఇస్తున్నా నేను ఇంతకుముందు ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అవి. ఏ బాడీ ఫ్రీలీ
falling from a certain height h after shrinking a smooth floor. ఈ క్వశ్చన్ ఒకటి మీకు కనిపిస్తే బుక్లో, ఓకేనా? షింకింగ్ స్మూత్ ఫ్లోర్. నెక్స్ట్ ఇంకోటి ఏంది? నెక్స్ట్ మనకు వచ్చేసి నెక్స్ట్ లెసన్కి వెళ్తే ఏముంటుంది? ఆక్సిలేషన్. ఇందులో ఈ 3 క్వశ్చన్స్ అవుతే ఇందులోంచి మీకు కన్ఫామ్గా ఏమవుతుందండి? ఒక క్వశ్చన్ అనేది వస్తుంది. వర్క్ ఎనర్జీ పవర్స్, అంతే. ఈ వర్క్ ఎనర్జీ థియరం, కొలిజన్, ఈ 3 చదువుకుంటే మీకు మస్ట్ అండ్ షుడ్గా వస్తుంది, ఒకటి వచ్చేస్తుంది. నెక్స్ట్ వి గో ఫర్ అనదర్ లెసన్ ఏంటి? ఆక్సిలేషన్కి వెళ్దాం, ఓకేనా? ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ చూసుకోండి, ఎందుకంటే వర్క్ ఎనర్జీ థియరంలో కొద్దిగా ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్ సొల్యూషన్స్తో కూడా మన దాంట్లో ఉంటాయి, అవి చూసుకోండి, మీకు కొద్దిగా ఎక్కువ స్కోర్ వచ్చే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ లెసన్కి వచ్చేవరకు ఆక్సిలేషన్ గురించి మాట్లాడదాం. ఆక్సిలేషన్లో కూడా ఒక 3 క్వశ్చన్స్ కంటే ఎక్కువ ఉండవండి. 3 క్వశ్చన్స్ మ్యాక్సిమం నాకు తెలుసు, 2 క్వశ్చన్సే. 2 క్వశ్చన్స్లో అది మీకు తెలుసు. షో దట్ ది మోషన్ ఆఫ్ సింపుల్ పెండులం is simple, harmonic and hence derive an equation for its time period. What is second pendulum? దీనికి ఎక్కువ ఈ క్వశ్చన్ వస్తే ఎక్కువ అడిగే క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ ద లెంత్ ఆఫ్ ఏ సింపుల్ పెండూలం which takes seconds. And g is equal to 9.8 meter per second inverse. ఈ క్వశ్చన్. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ వచ్చేసి ఇందులో డిఫైన్ సింపుల్ హార్మోనిక్ మోషన్ షో దట్ ది మోషన్ ఆఫ్ ప్రొజెక్షన్ ఆఫ్ ఏ particle simple motion of a particle performing uniform circular motion on any diameter in simple harmonic motion. ఓకేనా? సో దీనికి ఆల్టర్నేటివ్ ఇంకోటి వచ్చేస్తుంది అంటే ఆన్ an average of heart to beat 75 times in a minute, 75 minutes in minutes. Calculate its frequency and period. ఇలాంటి క్వశ్చన్లు వస్తాయి. ఈ క్వశ్చన్స్ కంటే ఎక్కువ మీకు ఏమి రావు. ఇప్పటికి ఎన్ని అయిపోయినాయి? 5 క్వశ్చన్స్ అయిపోయినాయి. నేను ఇంకో 12 క్వశ్చన్స్ అని చెప్పాను, కానీ 5 అయిపోయినాయి. అంటే ఇంకా హార్డ్లీ ఇంకోటి థర్మోడైనమిక్స్లో ఇంకొకటి వస్తాయి. అయితే ఇక్కడ నేను చెప్తున్నా అంటే 8కు 2 మనం రాసేది, ఎక్కువ రాయం. కానీ మనం చాయిస్ తీసుకోకుండా 2 మార్క్స్కి ఒక ప్రాబ్లం రాకుండా 2 క్వశ్చన్లు వచ్చాయనుకోండి, అది మనకు చాలా బెనిఫిట్. ఎందుకంటే 2 ప్రాబ్లం వస్తే ఎన్ని వస్తాయి? దానికి 2 మార్క్స్ దానికే పోతాయి. మనం రాంగ్ రాస్తే 2 మార్క్స్ అక్కడ కట్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అలా ఉండొద్దు అనుకుంటే మనం ఏం చేసుకోవాలి? బెటర్ టు రీడ్ 3 టాపిక్స్. నెక్స్ట్ థర్మోడైనమిక్స్, ఓకేనా? నెక్స్ట్ ఏంటి? థర్మోడైనమిక్స్. explain reversible and irreversible process. Describe the working of Carnot engine. Obtain the expression for the efficiency.
ఎఫిషియన్సీ. నెక్స్ట్ ఇందులో సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఇది ఇది ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, స్టేట్ సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. హౌ ఈస్ heat engine different from a refrigerator. How is different from a refrigerator? ఇంకొన్ని క్వశ్చన్ చూస్తే ఇంకేమైనా చూద్దాం. అంటే ఇంకో దాంట్లో కూడా చెక్ చేస్తాను నేను. ఎక్స్ప్లెయిన్ ద రివర్సిబుల్ స్టేట్ ద సెకండ్ లా ఆఫ్. ఇంకోటి దీనికి ప్రాబ్లం ఉంది. ఏ refrigerator is to maintain established kept inside at 9°, if room temperature 36 degrees centigrade. ఇలాంటి ప్రాబ్లమ్స్ అంటే ఇవే ప్రాబ్లం వస్తుందని కాదు, ఎక్కువ అలాంటి క్వశ్చన్స్ మోడల్ అడుగుతాడు అనేది మీకు కొంత ఐడియా ఉంటుందని ఆ మోడల్ రాసా. ఇవి మనకు లాంగ్ ఆన్సర్. మీరు నాకు తెలిసి ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి మనకు అంటే వీటితో పాటు ఇంకా డౌట్ అనిపిస్తే మీకు మీ సార్లు చెప్పినాయి కానీ ఇంకేమైనా కొత్తగా యాడ్ చేసుకోండి. తక్కువ చదివితే ఇబ్బంది కానీ ఎక్కువ చదివితే మనకి ఎలాగో ప్రాబ్లం ఉండదు. నేను ఎంత టైం ఇచ్చాను? 3 hours టైం ఇచ్చాను. ఇందులో హాఫ్ అన్ అవర్ మీకు డిన్నర్ కేటాయించినా కూడా 2.5 hour టైం ఉంటుంది. 2.5 hour టైంలో ఇందులో ఆల్రెడీ మీకు కొన్ని నాకు తెలిసి వర్క్ ఎనర్జీ అండ్ పవర్ అండ్ ఆక్సిలేషన్ బాగా మీ ఫ్యాకల్టీ అయినా ఎవరైనా ఇందులో బాగా ఓపెన్ చేసి మరి కుక్కి పెట్టినాలే మీకు అవి పర్ఫెక్ట్గా వచ్చి ఉంటాయి కూడా నాకు తెలిసినంత వరకు. అంటే నేను గెట్ చేస్తున్నా మీకు ఆల్రెడీ ఆ క్వశ్చన్స్ ఈ లాంగ్ ఆన్సర్లన్నీ వచ్చి ఉంటాయి. ఈ 2.5 hours ఎనఫ్ మీకు. ఓకేనా? కంప్లీట్ అయిపోయిందా? రైట్. ఇందులో కంప్లీట్ కాగానే మీరు చూసుకోవాల్సిందంటే ప్రాబ్లమ్స్ కూడా చూసుకోండి. వీటికి వచ్చే 2 marks క్వశ్చన్స్ ప్రీవియస్ పేపర్స్ అబ్జర్వ్ చేస్తే మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయనేది కొంత ఐడియా వస్తుంది. దాని ద్వారా మీరు ఇంకా బెటర్ స్కోర్కు చేయొచ్చు. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఏంటి, ఇక మనకు లాంగ్ ఆన్సర్స్ కంప్లీట్ అయిపోయాయి. నెక్స్ట్ 4 marks క్వశ్చన్కి వెళ్దాం. ఇక నెక్స్ట్ ఏంటి 4 marks టాపిక్స్కి వెళ్దాం. 4 marksలో ఫస్ట్ ఏంటంటే 4 marks క్వశ్చన్స్. 4 marksలో ఫస్ట్ వన్ చూసుకుంటే ఫస్ట్ ఏంటి ఫిజికల్ వల్ల 2 marks. మోషన్ ఇన్ ఏ స్ట్రేట్ లైన్. ఇందులోంచి వెయిటేజ్ ఎంత అండి? ఓన్లీ ఒకటే 4 marks క్వశ్చన్ వస్తుంది మనకు. అవునా? మోషన్ ఇన్ ఏ స్ట్రేట్ లైన్ నుంచి ఏమొస్తుంది మనకు? ఓన్లీ 1 4 marks క్వశ్చన్ వస్తుంది. సో వేరేవి రావు. ఓకేనే? మోషన్ కాకపోతే ఇలా క్వశ్చన్స్ మాత్రం కొద్దిగా ఎక్కువ ఉంటాయండి. మోషన్ ఇన్ ఏ స్ట్రేట్ లైన్లో క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి. ఆ క్వశ్చన్స్ ఏంటంటే ఫస్ట్ వన్ ఈజ్ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి డెరైవ్ ద ఈక్వేషన్ x is equal to v0 plus half at square using graphical method where the terms have usual meaning. సెకండ్ వన్ వచ్చేసి ఏ కార్ ట్రావెల్స్ ద ఫస్ట్ థర్డ్ ఆఫ్ డిస్టెన్స్ with a speed of 10 kilometers per hour and 10 kilometers hour. Second thought is 20 kilometers per hour. ఈ క్వశ్చన్ ఒకటి.
ఇదొకటి. ఇదొక అయిపోయాక నెక్స్ట్ వచ్చేసి థర్డ్ వన్ వచ్చేసి ఏ బుల్లెట్ మూవింగ్ విత్ స్పీడ్ ఆఫ్ 150 meters per second స్ట్రైక్స్ ఏ ట్రీ. ఈ ట్రీ క్వశ్చన్ చూసుకోండి, ఆ క్వశ్చన్ మీకు కనిపిస్తుంది. ఫోర్త్ వన్ వచ్చి ఏ బాల్ ఈజ్ థ్రోన్ వర్టికలీ upwards with a velocity 20 meters per second universe from the top of a multi స్టోరేజ్ బిల్డింగ్. ఇంకొద్దిగా ఉంది రాయట్లేదు, అంటే మీకు ఇక్కడ దాగానే మీకు బుక్లో కనిపిస్తూ ఉంటాయి కాబట్టి క్వశ్చన్ నో ప్రాబ్లం. ఇవి నాలుగు అయిపోయాక నెక్స్ట్ వి గో ఫర్ ఫిఫ్త్ క్వశ్చన్. అంటే కొద్దిగా ఎక్కువ ఉంటాయి క్వశ్చన్లు. ఓకే, ఇక్కడికి వచ్చాక బాల్ అయిపోయింది కదా. ఫిఫ్త్ క్వశ్చన్ వస్తే ఏ particle moves in a straight line with uniform acceleration. Its velocity at a time t equal to 0, v1, and at a time t is equal to t is v2. అంటే v1 + v2/2 ప్రూవ్ చేసే క్వశ్చన్. ఓకేనా, ఇది ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ వచ్చే ఏ పారాషూట్ ఫ్లయింగ్ ఇన్ ఏ ఏరోప్లేన్. ఇది ఒక క్వశ్చన్. ఓకేనా, ఇవి చూసుకుంటే మ్యాక్సిమం కవర్ అయిపోతాయి, ఒక క్వశ్చన్ వస్తుంది. బట్ ఇది ఈ లెసన్ అనేది కొద్దిగా డిఫరెంట్ క్వశ్చన్. ఎక్స్ప్లెయిన్ ఈ 6 క్వశ్చన్స్లో కూడా మిగిలిన వాటికంటే ఇది కొద్దిగా డిఫరెంట్ క్వశ్చన్ అన్నట్లు. ఇది మోషన్ ఇన్ ఏ స్ట్రెయిట్ లైన్ అనేది ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి. ఓకే, ఇది క్వశ్చన్. నెక్స్ట్ ఇంకో లెసన్ వచ్చేవరకు పవర్ ఈజ్ గానా ఓకేనా, ఇది స్ట్రెయిట్ లైన్స్. నెక్స్ట్ మనకు ఇది స్ట్రెయిట్ లైన్ నుంచి వచ్చే క్వశ్చన్స్. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇంకోటి సెకండ్ చూద్దాం. ఇది ఓన్లీ 4 మార్క్స్ వెయిటేజ్. సెకండ్ వన్కి వచ్చేసి మోషన్ ఇన్ ఏ ప్లేన్. థర్డ్ వన్ వచ్చేసి మోషన్ ఇన్ ఏ ప్లేన్లో వాట్ ఈస్ ద వెయిటేజ్. కనిపిస్తుందా, ఎక్కువైందా? రైట్, ఓకే, రైట్. మోషన్ ఇన్ ఏ ప్లేన్, మోషన్ ఇన్ ఏ ప్లేన్లో 4 + 2 వచ్చేస్తుందండి. నెక్స్ట్ వన్ ఈజ్ లాస్ ఆఫ్ మోషన్లో సేమ్ 4 + 4. ఫోర్త్ వన్ ఈజ్ వర్క్ ఎనర్జీ సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్. ఫిఫ్త్ వన్ ఈజ్ గ్రావిటేషన్. Sixth one is mechanical properties of fluids. Seventh one is mechanical properties of solids. Okay, mechanical properties of solids. Thermal properties of matter. ఓకే, ఇవి మనకు 4 మార్క్స్ వచ్చే లెసన్స్. అయితే ఇందులోనే 4 మార్క్స్తో పాటు మనకు 8 మార్క్స్ 2 మార్క్స్ కూడా వస్తాయి. ఇదేంటి 4 మార్క్స్ ఓన్లీ. లాస్ ఆఫ్ మోషన్ ఏమవుతుందండి, లాస్ ఆఫ్ మోషన్ కూడా 4 + 2. నెక్స్ట్ వన్ ఇస్ సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్, ఇవి 4 + 4. నెక్స్ట్ గ్రావిటేషన్ ఓన్లీ 4. ఓకేనా, ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ ఆల్సో 4. థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ 4 + 2 + 2. ఓకేనా, అయితే ఇందులో మనకు హెవీ వెయిటేజ్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. మనం హెవీ వెయిటేజ్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తేనే మనం స్కోర్ చేయగలుగుతాం, లేకపోతే లేదు. ఆల్రెడీ మనకు మోషన్ ఇన్ స్ట్రెయిట్ లైన్లో చెప్పాను కదా, మనకి ఎన్ని 8 వస్తాయి. 8లో మనం అటెంప్ట్ చేయాల్సినవి ఏంది, తక్కువ. బాగా కనిపిస్తుందని షాడో. రైట్. సారీ, కొద్దిగా డిస్టర్బెన్స్ అయింది, ఇప్పుడు సెట్ అయిపోతుంది. రైట్, ఓకే, నాకు తెలిసి ఇప్పుడు సెట్ అయింది అనుకుంటా.
ఇప్పుడు ఇక్కడ వరకు ఇది ఓకే. అయితే ఎప్పుడైతే సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్, గ్రావిటేషన్, మెకానికల్ పవర్ ఆఫ్ సాలిడ్స్ ఇవి వచ్చాయనుకో, మనకెన్ని చేయాలి? 8 క్వశ్చన్స్కు 6 అటెంప్ట్ చేయాలి కదా. 6 చెక్ చేసుకుంటప్పుడు మీరు ఎక్కువ దీన్ని ఈ లెసన్ అనేది మోషన్ ఇన్ ఏ స్ట్రెయిట్ లైన్ చాయిస్కి పెట్టుకుంటే బెటర్. కొద్దిగా ప్రాబ్లమాటిక్గా ఉంటుంది, కొద్దిగా టిపికల్గా కనిపిస్తుంది. ఇక మిగిలిన చూడండి 1 2 3 4 5 6 7. సార్ అంటే వీటితో పాటే ఈ లెసన్స్ చదివేటప్పుడే మనం అంటే ఫస్ట్ డేనే ఆఫ్ అయిపోతే సెకండ్ మనం ఆఫ్ చేసేటప్పుడు ఏంది? ఫస్ట్ డే 1 డేనేగా ఉంది ఇక మనకు. అయితే 6 AM స్టార్ట్ చేస్తామా? 6 AM స్టార్ట్ చేస్తే 6 AM స్టార్ట్ చేస్తే ఇది చాయిస్ పక్క పెడుతున్నాం, లాస్ట్లో చదువుతాం. అది లాస్ట్లో చదివితే ఫస్ట్ మనం చదవాల్సిన క్వశ్చన్స్ ఏంటంటే ఈ లెసన్, మోషన్ ఇన్ ఏ ప్లేన్, లాస్ ఆఫ్ మోషన్, నెక్స్ట్ థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్. ఓకే, లేకపోతే ఈ లెసన్ తీసుకుందాం. మోషన్ ఇన్ ఏ ప్లేన్, లాస్ ఆఫ్ మోషన్, సిస్టమ్ ఆఫ్ పార్టికల్. ఈ 3 లెసన్స్ కలిపి ఒక పేరుగా తీసుకుందాం. ఈ 3 లెసన్స్ కలిపి ఒక పేరుగా తీసుకుంటే మనకి ఇక్కడ క్వశ్చన్ చెక్ చేద్దాం. వన్స్ క్వశ్చన్ చూస్తే వెయిట్ ఏ సెకండ్. నెక్స్ట్ మనం చేసేది మోషన్ ఇన్ ఏ సేమ్. మోషన్ ఇన్ ఏ ప్లేన్లో మోషన్ ఇన్ ఏ ప్లేన్లో మెయిన్గా వచ్చేదండి ద ప్యారలోగ్రామ్ లా, స్టేట్ ప్యారలోగ్రామ్ లా ఆఫ్ వెక్టార్స్. ఇంకోటి వచ్చేసి షో దట్ ద పవర్ లేదు కాబట్టి కొద్దిగా డిస్టర్బెన్స్గా ఉంది. బట్ ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు మన యాప్లో పెట్టేస్తా, పీడిఎఫ్ పెడితే అక్కడ చూసుకోవచ్చు. బట్ జస్ట్ రీడ్ చేసుకుంటూ వెళ్తా. మోషన్ ఆఫ్ ఏ ప్యారలోగ్రామ్ వెక్టార్స్ డెరైవ్ అన్ ఈక్వేషన్ ఫర్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ ఆఫ్ ది రిజల్టెడ్ వెక్టార్. ఒకటి, షో దట్ ది ట్రాజెక్టరీ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ థ్రోన్ ది సర్టెన్ యాంగిల్ విత్ ద హారిజంటల్ ఆన్ ఏ పారాబోలా. షో దట్ ది మ్యాక్సిమం హైట్ ఆఫ్ ఏ ప్రొజెక్టర్ u square is equal to u square sin square theta by 2g, u square sin 2 theta by g respectively. ఇంకోటి, షో దట్ ద మ్యాక్సిమం హైట్ రీచ్డ్ బై ద ప్రొజెక్టర్ లాంచ్డ్ ఇట్ ఇన్ ఏ 45 degrees. అదొకటి. మోడ్ ఆఫ్ ఏ బార్ ప్లస్ బీ బార్ ఈక్వల్ టు మోడ్ ఆఫ్ ఏ మైనస్ ప్రూవ్ దట్ ఉంది చూసావా, ఏ బార్ అండ్ బీ బార్ ఈస్ 90 degrees. ఇది చూసుకోండి, అది చాలా ఈజీ లెసన్ నాకు తెలిసి మోషన్ ఇన్ ఏ ప్లేన్లో. నెక్స్ట్ ఇంకొకటి వాట్ ఈజ్ ఏ రిలేటివ్ మోషన్ క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్. రిలేటివ్ మోషన్ క్వశ్చన్, ఓకేనా. నెక్స్ట్ డిఫైన్ యూనిట్ వెక్టార్, నల్ వెక్టార్, ఎలాగో మనకు 2 మార్క్స్కి వస్తాయి కాబట్టి వీటి గుర్తుపెట్టుకోండి. ఈ 3 లెసన్స్లో మనం చదివే టైంకు 2 మార్క్స్ చదవాలి, 3 మార్క్స్ చదవాలి, 4 మార్క్స్ చదవాలి. అలా అయితేనేమవుతుంది మనకు 2 types ఆఫ్ మార్క్స్ అయిపోతాయి. ఎందుకు మనకి ఇప్పటివరకు అయిపోయిన మార్క్స్ ఏంటండి? ఓన్లీ లాంగ్ ఆన్సర్స్ 8+ అయిపోయినాయి ఇప్పుడు, ఓకేనా. సో ఇందులో ఇవి క్వశ్చన్స్, ట్రాజెక్టరీ ఆఫ్ ది మోషన్, ఓకే, ట్రాజెక్టరీ ఆఫ్ ది థ్రోన్ ఉందిగా, ఇవి క్వశ్చన్ చదువుకుంటే చాలు. మ్యాక్సిమం మీకు ఎన్ని ఉంటాయి? ఒక 7 to 8 క్వశ్చన్స్ కంటే ఎక్కువ ఉండవు మోషన్ ఇన్ ఏ ప్లేన్లో. అది చాలా డెడ్ ఈజీ టాపిక్. నెక్స్ట్ లాస్ ఆఫ్ ఏ మోషన్, ఇది కూడా చాలా ఈజీ టాపిక్. లాస్ ఆఫ్ మోషన్ అంటే సింపుల్గా ఫ్రిక్షన్ గురించి ఉంటుంది, టఫ్గా ఉండదు. లాస్ ఆఫ్ ఏ మోషన్లో క్వశ్చన్స్ ఏంటి అంటే మెయిన్గా ఎక్స్ప్లెయిన్ ద అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజ్ ఆఫ్ ఫ్రిక్షన్, మెన్షన్ ద మెథడ్స్ ఆఫ్ యూజ్డ్ టు డిక్రీజింగ్ ద ఫ్రిక్షన్, వై పుల్లింగ్ ద లాన్ రోలర్ ఈజ్ ప్రిఫర్ ద పుషింగ్ ద లాన్ రోలర్, why are the shock absorbers used in the motorcycle and cars, define the terms momentum, impulse and state, explain the law of conservation linear momentum, give examples, state the law of rolling friction, explain the terms limiting friction, dynamic friction and rolling friction. ఈ క్వశ్చన్స్ కాకుండా వేరే ఏమి రావు మన దాంట్లో పెట్టినవి. ఇక నెక్స్ట్ ఇంకోటి ఉన్న లెసన్ ఏంటి? సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్. మనం నెక్స్ట్కి వెళ్ళేది సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్కి వెళ్దాం. సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్కి వెళ్తే డిస్టెన్స్ బిట్వీన్ ది సెంటర్ ఆఫ్ మాస్ అండ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ, ఓకేనా. డిఫైన్ యాంగులర్ వెలాసిటీ, యాంగులర్ యాక్సిలరేషన్ అండ్ సిస్టమ్ ఆఫ్ లాస్ ఆఫ్ వర్క్ ఎనర్జీ అయిపోయింది. సిస్టమ్ ఆఫ్ పార్టికల్, డిఫైన్ డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్ ఆఫ్ మాస్ అండ్ గ్రావిటీ, డిఫైన్ వెక్టార్ ప్రోడక్ట్, ఎక్స్ప్లెయిన్ ద ప్రాపర్టీస్ ఆఫ్ వెక్టార్ ప్రోడక్ట్ విత్ 2 examples, define angular velocity, derive v is equal to r omega, define angular acceleration torque, find the torque problem, state and prove the principal conservation of angular momentum with example. ఇంకోటి ప్రాబ్లం, ఇంకోటి కూడా ప్రాబ్లం. ఇవి క్వశ్చన్స్ వస్తాయి, చాలా ఈజీ క్వశ్చన్స్. అంటే ఈ మూడింటిని చదవడానికి కూడా నాకు తెలిసి చాలామంది ఈ మోషన్ ఇన్ ఏ ప్లేన్, లాస్ ఆఫ్ మోషన్ పర్ఫెక్ట్ అయ్యి ఉంటారు నా గెస్ ప్రకారం, ఎందుకంటే సింపుల్ లెసన్స్ కాబట్టి. అయితే 6 AM టు మనం వీటిని 11 AM వరకు క్యాలిక్యులేట్ చేద్దాం. 6 AM టు వాట్
11 AM వరకు చేద్దాం. 11లో అందులోనే మీకు బ్రేక్ఫాస్ట్ హాఫ్ అన్ అవర్ వస్తుంది. ఈ 3 లెసన్స్ కవర్ అయిపోతాయి. ఏంటివి? మోషన్ ఇన్ ఏ ప్లేన్, లాస్ ఆఫ్ మోషన్, పర్టికులర్స్. ఈ 7 PM to ఏమనుకున్నాం మనం? లాంగ్ ఆన్సర్స్, ఎందుకంటే తక్కువ ఉన్నాయి కాబట్టి. ఇక్కడ ఏమవుతుంది? ఈ లెసన్స్ మోషన్ ఇన్ ఏ ప్లేన్, నెక్స్ట్ ఏమైందండి? లాస్ ఆఫ్ మోషన్, నెక్స్ట్ ఏమవుతుంది? సిస్టమ్. ఓకే, లాస్ ఆఫ్ మోషన్, సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్. ఓకేనా, సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్. అంటే ఇక్కడ ఎన్ని మార్క్స్ కవర్ అవుతున్నాయి? 4 + 4 2 అవుతాయి. అంటే మీరు జస్ట్ ఇంతకుముందు చెప్పిన 3 లెసన్స్ లాంగ్ ఆన్సర్ చదివి ఇక్కడ వరకు చదివితే ఎన్ని వస్తాయండి? 16 4 4 16 4 అంటే 16 36 మార్క్స్. అవుట్ ఆఫ్ 60కి మనకి ఎన్ని వస్తాయి? 36 వస్తాయి. అంటే చదివింది మనం బిఫోర్ 7 PM to 11 AM వరకు చదివితేనే 36 మార్క్స్ వస్తాయి. ఇందులో కూడా 4 మార్క్స్ 7 మార్క్స్ గన్ షాట్ అండి. 7 మార్క్స్ 8 మార్క్స్ అండ్ 4 మార్క్స్ రిపీటెడ్ క్వశ్చన్సే వస్తాయి. పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. నెక్స్ట్కి వెళ్తే ఇక సెకండ్ టాపిక్గా మనం ఏం ప్రిపేర్ చేసుకుందామంటే ఈ 3 టాపిక్ చూస్ చేసుకుందాం. ఇది ఇది మొత్తం ఒక పార్ట్గా తీసుకుందాం. ఎందుకు సార్ అంటే ఇందులో గ్రావిటేషన్ ఓన్లీ చాలా తక్కువ క్వశ్చన్లు ఉంటాయి మనకు. సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్లో ఎక్కువ ఉండొచ్చు, బట్ గ్రావిటేషన్లో మాత్రం చాలా తక్కువ క్వశ్చన్స్ ఉంటాయి. గ్రావిటేషన్లో ఉండేదంటే వాట్ ఈస్ ఎస్కేప్ వెలాసిటీ, explain it, express for it. Orbital velocity, obtain expression for it. What is geostationary satellites, statistics and its uses. What is Kepler's law of potentiometers, derive the relation between the acceleration due to gravity at the surface of a gravity. ఇవి తప్పితే మీకు ఇందులోంచి గ్రావిటేషన్ నుంచి వచ్చే ఛాన్స్ ఎన్ని క్వశ్చన్లు అంటే చాలా తక్కువ, 5-6 ఉంటాయి. అందులో 3-4 క్వశ్చన్లు జస్ట్ జనరల్గానే ఉంటాయి. మీరు చాలా ఈజీగా చేసేస్తారు. దీనికి ఒక హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువ టైం పడుతుందండి. హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువ టైం పట్టదు నాకు తెలిసినంత వరకు కూడా. ఓకేనా, హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువ టైం పట్టదు. నెక్స్ట్ గ్రావిటేషన్, తర్వాత మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్. Mechanical properties of solid. Describe the behavior of wire under gradually increasing load. Explain the concept of elastic potential energy in stretched wire and hence obtain the expression for it. Define stress and explain types of stress. Stress గురించి చెప్పేసి define Hooke's law of electricity, define strain and explain the strain. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇంకో లెసన్ ఏముంది? థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్. Why it is anomalous behavior of water, advantages to aquatic animals. Explain the convection radiation with examples. Pendulum clocks generally go faster in winter, slow in summer. Why? Write in a short notes a triple point of water. Explain the Celsius and Fahrenheit Celsius temperature. Obtain the relation between the Celsius Fahrenheit Celsius temperature. State and explain Newton's law of cooling. State the condition which Newton's law is applicable. ఇవి క్వశ్చన్స్. అంటే మనకి ఎన్ని ఉన్నాయి? మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ కూడా అయిపోయినాయి. థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ అయిపోయింది. మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్లో ఏముంది? బిహేవియర్ ఆఫ్ అండర్మన్. అంటే మనకు తెలిసి వెళ్ళి చూడండి, గ్రావిటేషన్ లెసన్, థర్మల్, ఇవి జనరల్ క్వశ్చన్స్ అన్నట్టు. అన్ని జనరల్ క్వశ్చన్లు ఉంటాయి కూడా. ఒక 1 అవర్ వేసుకున్నా మనం వీటికి 11 AM అయిపోయింది. 11 AM అయిపోయింది. ఇక్కడ టైం కొడుతుంది మనకు 11:30 AM to 12:30 1 3 PM వరకు తీసుకోండి. 3 PM వరకు చదివితే ఇందులో 4 మార్క్స్ ఇంపార్టెంట్ అన్ని కవర్ అయిపోతాయి. అంటే ఎన్ని అయిపోతున్నాయి మనకు? ఏ లెసన్స్? సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ ఇన్ సాలిడ్స్, ఇదొకటి. నెక్స్ట్ ఇంకోటి ఏంది? గ్రావిటేషన్, మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్, థర్మల్ ప్రాపర్టీస్ అనేది ఇది. ఇవి లెసన్స్ ప్రిపేర్ అయితే మనకి ఇప్పటికి ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి, ఎన్ని మార్క్స్ వస్తున్నాయి చూడండి. 2, ఇంకొక 2, ఇవి 3 అనుకున్నాం కదా. ఒకటి ఇవి 3 లెసన్సే కదండి. ఇది గ్రావిటేషన్, మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్, మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ వాట్. సో 1:30 to 11:30 కదా. 2 PM ఎనఫ్. 2 PM అనేది చాలా ఎక్కువ టైం కూడా పట్టదు. 11:30 to 2 PM అనేది హెవీ. ఓకేనా, 11:30 to 2 PM అనేది చాలా ఎక్కువ టైం పడుతుంటుంది. మనకు చలిపోతుంది ఈ టైం ఎక్కువ.
11:30 to 2 PM వరకు అయితే చేస్తే మీకు ఈజీగా ఇవి వచ్చేస్తాయి మొత్తం. అంటే ఎన్ని క్వశ్చన్స్ కవర్ అయిపోతున్నాయి? లాంగ్ ఆన్సర్ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్స్ 1, 2, 3 ఇవి 3 వచ్చేస్తున్నాయి. నెక్స్ట్ 2 మార్క్స్ ఇంకొక 2 కవర్ అవుతున్నాయి. అంటే మనకి ఎన్ని వస్తాయండి? 16, 20 అవన్నీ 4 2 8 2 3 4 అంటే 44 మార్క్స్ మనం ఈజీగా గెయిన్ చేస్తాం. సారీ 24 కదా, ఇది మై మిస్టేక్. అంటే 48 మార్క్స్ మనం ఈజీగా గెయిన్ చేస్తాం. ఇంకా 2 మార్క్స్ క్వశ్చన్స్ స్టార్ట్ చేయలేము మనం. అయితే ఎప్పుడైతే 2 PMకి మనకు అయిపోతుందో, 2 PMకి మనకు అయిపోగానే ఇక నెక్స్ట్ 2 మార్క్స్ మీద పడిపోదాం. 2 మార్క్స్ ఏంటివి? 2 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చేటి ఏంటి? 2 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చే లెసన్స్ చూడండి. 2 మార్క్స్ ఏంటి? ఫిజికల్ వరల్డ్ లెసన్ ఒకటి 2 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. నెక్స్ట్ ఇంకొకటి 2 మార్క్స్కి వచ్చే లెసన్ యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్. ఇంకో లెసన్ ఏమవుతుందండి? ఓన్లీ 2 మార్క్స్ వచ్చే లెసన్ మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్. ఇంకోటి థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్ అయిపోయింది కదా. కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్. మనకి ఇంకా మిస్ అయినాయండి 6 కదండి. ఇందులో ఫిజికల్ వరల్డ్లో 2, ఇందులో 2+2, ఇందులో కూడా 2+2, టోటల్గా ఎన్ని అయిపోయినాయి? 6. అంటే ఎప్పుడైతే 2 PMకి మనకు అయిపోతుందో మళ్ళీ మీరు కొద్దిగా బ్రేక్ తీసుకొని 2:30కి స్టార్ట్ చేస్తే 2:30 PM టు 5 PM 2:35 వెరీ షార్ట్ ఆన్సర్స్. ఓన్లీ ఇంపార్టెంట్ చదువుకొని సరిపోతాయి. ఎవరికైతే 60 టార్గెట్ ఏదో అన్ఇంపార్టెంట్ కూడా చదవండి. మాకు 60 కాదు 40+, 50+ వస్తే చాలనుకున్న వాళ్ళు మాత్రం ఓన్లీ ఇంపార్టెంట్ మీకు ఇచ్చిన బుక్లెట్లు ఏవైతే ఇంపార్టెంట్ 2 మార్క్స్ ఉంటాయి అవి చదువుకున్నా చాలా వరకు 60 వస్తాయి. ఎప్పుడో రేర్గా అడగాలంటే ఒక క్వశ్చన్ మాత్రం టిపికల్గా అడుగుతూ ఉంటారు. అప్పుడు మాత్రమే మీరు మార్క్స్ లూజ్ అయ్యే ఛాన్స్ ఉంది, కానీ ఇంకెప్పుడు మీకు మార్క్స్ తక్కువ రావు. ఓకేనా? ఇది మనకు వచ్చే పేపర్ ప్యాటర్న్. ఓకేనా? ఇవి ఇలా చదువుకుంటే బెటర్. ఎప్పుడైతే 2:30 to 5 అయిపోయింది అనుకోండి, 5కి అయిపోగానే 5:30 PM టు 10 PM వరకు ఏంటిది? రివిజన్ అండ్ మోడల్ పేపర్ అబ్జర్వేషన్ చేయడం వల్ల 2 మార్క్స్కి వచ్చే ప్రాబ్లమ్స్ 8 మార్క్స్ కింద ఒకటి ఆప్షన్కి ఇస్తాడు కదా మనకు. 6 మార్క్స్ వరకు ఆన్సర్కి ఇచ్చి 2 మార్క్స్ వచ్చేసి ప్రాబ్లం ఇస్తూ ఉంటాడు. అవి మీకు అర్థమవుతాయి. ఓకేనా? 8 మార్క్స్కి అది ఇచ్చి 2 మార్క్స్కి ఇచ్చినప్పుడు ప్రాబ్లమ్స్ ఎక్కువ మోడల్ పేపర్ చూడడం వల్ల అవి కూడా మీరు గన్షాట్గా అప్లై చేయడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకేనా? ఎందుకంటే మనము ఇప్పుడు ప్రీవియస్గా మనకి ఇప్పుడు జరుగుతున్న ఎగ్జామ్స్ మ్యాథ్స్ 1A అయితేంది 1B అయితే చూసాము, అవి అసలు టఫ్గానే ఇవ్వలే. ఓన్లీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రమే వాళ్ళు అడిగిళ్ళు. ఏ క్వశ్చన్ కూడా అన్ఇంపార్టెంట్ది ఎక్కడిదో తీసుకొచ్చి మాత్రం ఎక్కడ క్వశ్చన్ అడగలేదు. ఓన్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్సే అడిగారు కాబట్టి మీరు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫాలో కావచ్చు. సార్ బుల్లెట్ క్యూ ఫాలో కావచ్చు అంటే ఇది బుల్లెట్ క్యూ ఫాలో అయినా పెద్ద చేంజెస్ ఏమి ఉండవు ఫిజిక్స్కు. ఓకేనా? కానీ 60 రావాలనుకున్న వాళ్ళు మాత్రం కొద్దిగా ఇంపార్టెంట్ ఎక్కువ ప్రిపేర్ అవుతూ ఉండండి. మన యాప్లో వీటికి సొల్యూషన్స్ విత్ ఆన్సర్స్ ఉన్న PDF ఉంటుంది, ఇంపార్టెంట్ బుక్లో. ఇంకో వేరే మెటీరియల్ ఉన్నా కూడా అందులో మీకు ఏ ఆన్సర్స్ ఈజీగా ఉంటే అది చూసుకోండి. లేకపోతే క్వశ్చన్ చూసుకొని మీరు ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న ఆన్సర్ చదువుకున్న చాలా ఇలా ఫాలో కానీ కన్ఫామ్గా 60 out of 60 ఈజీగా తెచ్చుకోవచ్చు. 1 డేలో ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్లో 60 చాలా ఈజీగా తెచ్చుకోవచ్చు కంపేరింగ్ టు కెమిస్ట్రీ, అంటే నాకు తెలిసినంత వరకు. ఓకేనా? రైట్. మన యాప్ డౌన్లోడ్ చేసుకుని యాప్ నేమ్ తెలుసుగా నవీన్ రెడ్డి మ్యాథ్స్. అందులో ఏమైనా మీకు ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినైతే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. ఇన్స్టాగ్రామ్ ID naveenreddy. ఓకేనా? సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం మాత్రం మర్చిపోదు. థ్యాంక్ యూ. ఎనీవే, ఆల్ ది బెస్ట్.